వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. నాథవరం మండలంలో వైసీపీకి మళ్లీ బిగ్ షాక్ తగిలింది. పూర్తిగా గ్రామంలో వైసీపీ ఖాళీ అయింది. అయ్యన్న సమక్షంలో నాథవరం మండలం ఎంబీ పట్టణం వైసీపీ నుండి 40 కుటుంబాలు, గాంధీనగరం నుండి 20 కుటుంబాలు టీడీపీలోకి చేరారు. వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు మాజీ మంత్రివర్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి తోడుగా అండగా ఉండి వారి వెంట నిలబడతామని తెలిపారు. ఏ కష్టం వచ్చినా నిర్మోహమాటంగా అడగవచ్చని అన్నారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ అయ్యన్న 30,000 మెజారిటీ గెలుపుకై కష్టపడతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు ఈ కళకి దొరుకుతుందంటే ముఖ్య కారకులు సత్యాన్ గారు, నాగబాబు గారు, మన అందరు పెద్దలు అప్పారావు గారు అందరూ కలిసి చాలా కృషి చేశారు. నాతో మాట్లాడారు. నాకే అభ్యంతరం లేదు, పార్టీ బలపడాలా, తెలుగుదేశం పార్టీకి గెలాలా, ఎవరు వచ్చినా సరే ఆహ్వానిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు కృషి చేసి నాకు ఈ రోజుకి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంచేది ఈ కార్యక్రమంలో నేను కోరేది ఏంటంటే, ఇక్కడ ఎంపీ పట్ల పాత నాయకులు ఉన్నారు, కొత్త వాళ్ళతో గొడవపడకండి. మీరు ఎలా గొడవపడుతున్నారు రోజు, వాళ్ళు కూడా చెడదానికండి. అంచేది అందరినీ కలుపుకొని కుటుంబంగా వెళ్ళండి. పార్టీ అధికారంలో ఉంటే మీకు అధికారులు ఉంటారు, నేను అధికారంలో ఉంటాను. నేను అధికారం లేకపోయినా పార్టీ అధికారం లేకపోయినా మీరు ఏం రోడ్డు మీద తిరగాలి. మీరు అది గుర్తుంచుకోండి. ఎంతసేపు ముళ్ళోడు కూడా కాదు, పార్టీకి గెలాలి. చంద్రబాబు నాయుడు గెలిస్తే కదా మనందరికీ నీడ ఉంటుంది. ఆ నీడలో కార్యక్రమం చేసుకోవచ్చు మనం. అది ఉండాలి దృక్పథం. కార్యకర్త అంటే ఆ దృక్పథం ఉండాలి. దత్తులు గారికి నాకు ఎప్పుడైనా గొడవలు ఉన్నాయా? నాకు ఏం గొడవలు లేవు. నేను ఎక్కడికి పోయినా మాయా బాగున్నాను అనుకోండి. నేను ఎక్కడికి పోయినా పార్టీ వేరేనే కనపడలేదు, బాగున్నా అనుకోండి, బాగున్నా వాళ్ళు అసలు అనేవారు. పార్టీలు వేరు అంతే, మాకే శత్రుత్వం ఉంది. కానీ నేను ఉంటుండగా కలుసుకోలేకపోయాం పార్టీలో. అతనికి కూడా చాలా అవమానాలు జరిగాయి. ఆ విషయం కూడా ఆ పార్టీలో అవమానం చేశారు, చాలా మంది చేశారు, అనే విషయం తెలుసు. కానీ ఇన్నాళ్ళకి అందరం కలిసాం. కాకపోతే నా బాధ ఏంటంటే, దానికి ఎంపీ పట్ల మన పాత నాయకులు సమాధానం చెప్తారు, మండల నాయకులు రమణ వీళ్ళు సమాధానం చెప్తారు, తెలియదు కానీ అప్పాలు చెప్తారు. కానీ ఎంపీ పట్టణానికి ఏమైనా ద్రోహం చేశానా చెప్పడమ్మా? కాదమ్మా, మీ ఊరికి అన్నీ చేసింది నేను కదా. మరి నాకు ఎందుకు ఓట్లు పట్టలేదు? ఎక్కడ లోపం, నాలో లోపం ఉందా, మీలో లోపం ఉందా? ఏం చేయలేదు? బ్రిడ్జీలు కట్టలేదా? సిమెంట్ రోడ్లు వేయలేదా? ఆ రిజర్వేర్ కట్టలేదా? శ్మశానం కట్టలేదా? ఇల్లు ఇవ్వలేదా? లేవర్స్ కాలనీ ఇవ్వలేదా? ఇన్ని చేసిన తర్వాత నాకు ఎందుకు ఓటు పట్టలేదు? ఎక్కడో లోపం ఉంది. నాయకత్వ లోపమే, ప్రజల లోపం కాదు. ఎంబీ పట్నం ప్రజలు ఎప్పుడు వెళ్ళినా వేలాది మంది వస్తారు చూడాలి నన్ను. కోట్లు మాత్రం బొక్కడం. ఎక్కడ లోపం ఏంటి? ఆ లోపాన్ని ఇప్పుడు ఆలోచించారా? ఈ పెద్దలన్నీ ఆలోచించారు కూర్చొని, ఎందుకు ఎక్కడ లోపం జరుగుతుంది? రాజకీయ నాయకుడు అంటే లోటుపాట్లు తెలుసుకోవాలా, లోటుపాట్లు కవర్ చేసుకోవాలా. కానీ ఎంపీ పట్ల జరిగిందంటే లోటుపాట్లు కవర్ చేసుకోకపోగా పెద్ద అగాధం పడేస్తున్నారు. మరి ఎంత కష్టపడ్డవాడు నాకెందుకు బాగా ఉంటుంది? ఇన్ని కార్యక్రమాలు చేసాం. రిజర్వేర్ ఎంత మీ ఊరికి కాదే రిజర్వేర్ 1,60,00,000 ఇచ్చారు రిజర్వేర్కి. ఆ రిజర్వేర్ వల్ల గన్నవరం కట్టు ఇది ఎంత కొనబడితే 500 ఎకరాలు నీరు వస్తుంది దానివల్ల 3 ఊరికి. తర్వాత శ్మశానికి డబ్బు ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. కానీ ఎందుకు ఇస్తాను? అలాంటి నాయకుడు ఎందుకు ఇస్తాం? ఆ ఊరికి ఎదురు చేస్తే నాతో అభిమానంగా ఉంటారని కదా ఇస్తాను. లేదా నాకు ఆస్తి ఉందా, ఇల్లు ఉందా, ఏముందో నాకు దగ్గర. మరి అది రాకపోతే నాకు నా మనసు ఎంత బాధపడుతుంది అంటే మేము అనుకున్నాం. మరి మన వాళ్ళతో మాట్లాడి నాకు అర్థం లేదు, ఎవరితో నాకు విరోధం ఉంటుందండి. నాకు పార్టీకి వెళ్ళాలా, చంద్రబాబు నాయుడుకి వెళ్ళాలనుకుంటాను అంతే. నేను మీతో నాకు గొడవ ఉందా? భూమితో గురించి గొడవ ఉందా? ఇళ్ళతో గురించి గొడవ ఉందా? నాకు మీకును ఏ గొడవ ఉంది? ఏమీ లేదు. మీ ఊరికి అసలు రోడ్డు బ్రిడ్జి దిగొచ్చింది. నేను ఫస్ట్ టైం వచ్చాడు గడ్డలో దిగేలా వచ్చాను.
థియేటర్ ఎంత ఘోరంగా ఉందంటే బ్రిడ్జి కావాలి, బ్రిడ్జి కట్టాము. కాదు ఊర్లో కూర్చొని అంత రాళ్ళు ఉండి ఈ కుటుంబం తెలియదేమో, పెద్దవాళ్ళు తెలుస్తుంది. ఆ రోడ్ల ఊరు వరకు ఇంత పెద్ద రాళ్ళు మీద చీపొచ్చింది. అదంతా చేసాం, ఎన్ని చేసాం, కానీ నాకు సంతృప్తి లేదు. మీకుందని నాకైతే లేదు. నేను ఎంత కష్టపడుతున్నాం, ఏంటి ఫలితం రావట్లేదని బాధ ఉండేది. నాలుగు నాకు కళ నెరవేరింది. ఇది కూడా ఆఖరి అవకాశం నాకు తెలుసు. నాకు 67 సంవత్సరాలు వచ్చాయి. జనాలు ఉంటామో పోతాం ఎవరు తెలుసు. అది ఆఖరి అవకాశం నాకు. అయితే మీరు అందరూ కలిసి ఈసారి గెలిపిస్తే మళ్ళీ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చక్కటి అవకాశం వస్తుంది. ఉద్దేశంతో మన పెద్దలందరితో మాట్లాడితే అందరూ ఒప్పుకున్నారు. కలిసాం. ఈ కలయిక నేను ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఇలాగే ఉండాలా ఎంపీ పట్టణం అన్నది నేను మనసులో. దీంతో మీరు సహకరించిన పెద్దలందరికీ, అలాగే దీనికోసం ప్రయత్నం చేసినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గాంధీనగరం రాజుగారు ఎవరు మన పట్టణంలో ఉండేవారు. అక్కడే చిన్న విభేదాలు వచ్చారు, మళ్ళీ విభేదించారు. అప్పుడు తాండవ ఎలక్షన్లో కూడా అంత కలిసిపోయారు. మనతో వివాదాలు కాదు, వర్క్ చేసిన బిల్లులు పెండింగ్ ఉంటే వస్తే తప్ప చేయమన్నారు. బిల్లు చేయలేదు, మనిషిని తీసుకెళ్ళారు. సరే ఎందుకంటే మొత్తం మన దూరం అయ్యారు కదా. ఎవరు తాండవ ఎలక్షన్లో మేము ఎంత కలిసిపోయి చేసాం, గుర్తుందా? రాజుగారు అంతా కలిసిపోయి చేసిన వాళ్ళే. మధ్యలో వర్క్ కోసం ఏదో అయింది, కొత్త జరిగింది, దూరం అయ్యాం. మళ్ళీ పాత కుటుంబం అంతా కలిసాం. అందరం కూడా నేను కోరుకున్నది ఒకటే, నేను బ్రతికున్నంత కాలం కూడా మనందరం కూడా ఒకే కుటుంబంగా ఉన్నాం. దాంట్లో నేను కూడా మీకు ఎప్పుడు వచ్చినా అందరూ తెలుసు, మా ఇంటికి ఎప్పుడు వచ్చినా కాదేమల్లి కాదు. నేను లేక మా ఆవిడ ఉంటుంది, మా ఆవిడ నేను లేక మా అబ్బాయి ఉంటాడు, మా అబ్బాయి లేక చిన్న అబ్బాయి ఉంటాడు. అందరం ఉంటాం సేవ చేసుకోవడానికి. అంటే మీరు